అందరికీ వందనాలండి. మన క్రీస్తు ప్రేమ కోసం చెప్పుకుంటున్నాం కదా. నువ్వు నిజంగా క్రీస్తు ప్రేమ పొందుకొని ఉంటే కనుక ప్రతి ఒక్కరికి క్రీస్తు ప్రేమను చూపిస్తావు. నీ బాధల్లో, కష్టాల్లో, నీ కన్నీళ్ళలో ఆ ప్రేమే కదా నిన్ను ఆదరించింది. మరి అంత ఆదరించిన ప్రేమ నువ్వెందుకు ఎదుటివారు బాధలో ఉన్నప్పుడు ఆ ప్రేమను చూపించలేకపోతున్నావు? వారు చెప్పుకోలేని సమస్యలు ఉన్నప్పుడు ఆ ప్రేమ నువ్వెందుకు కనపరచలేకపోతున్నావు? నీ సూటిపుటి మాటలతో వాళ్ళు ఇంకను బాధపడుతున్నావంటే నీలో క్రీస్తు ప్రేమ సల్లారుతుంది. వాక్యం ఇలా సెలవిస్తుంది, నువ్వన్నీ బాగానే చేస్తున్నావు కానీ నీ మీద ఒక తప్పు మోపుతున్నానని లేఖనం సెలవిస్తుందండి. ఏమనంటే నీవు మొదటి ప్రేమ, నీ మొదటి క్రియ విడిచి ఉన్నావు, దాన్ని నువ్వు కనపరచమని ఈ దినము వాక్యం చెప్తుందండి. క్రీస్తు ప్రేమ ప్రకటించడం కాదండి, క్రీస్తు ప్రేమ ధ్యానించడం కాదండి, క్రీస్తు ప్రేమ చూపించే చూపుల్లో ఉంటుందండి. చూపులంటే కంటి చూపు అనుకుంటారు, లేదు, నీవు చేసే పనుల్లో ఉంటుంది. నువ్వు ఎదుటివారు నీవెదుటి తప్పు చేసినవని నువ్వు ఆదరించే విధానంలో ఉంటుంది, నువ్వు వాళ్ళని ప్రార్థనలో నడిపించే విధానంలో ఉంటుంది. యేసుక్రీస్తు వారు ఒక వ్యభిచార స్త్రీని ఆమె దగ్గర తీసుకొచ్చి రాళ్ళతో కొట్టి చంపాలంటే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట, అమ్మ ఇంకెప్పుడు ఈ తప్పు చేయకమ్మా అని చెప్తే ఆమె అంగీకరించిందండి. హల్లెలూయా. నీవు కూడా ఎవరైనా నీ ఎదుట మరి తాగుబోతులు అవ్వచ్చు, తిరుగుబోతులు అవ్వచ్చు, మరొకరు ఎవరు ఏదైనా సరే వారిని కంట కన్నప్పుడు అయిపోయింది, ఏది అయిపోయింది, విడిచిపెట్టే ప్రభువు వద్దకి చేరదాం అని నువ్వు చెప్పేవాడుగా ఉండాలి తప్ప అవి తీసుకెళ్ళి ఇంకొకరు మోసేవాడుగా నీవు ఉండకూడదు. అలా ఉంటే నీలో క్రీస్తు ప్రేమ సల్లారిపోతుందని గుర్తించుకో.